పాపకి ఏమైంది? మా పాపకి ఫీవర్ వచ్చింది. అన్నం సరిగా తింటలేదు. దానివల్ల మార్నింగ్ వస్తుందా? అయితే మీరు లోపలికి ఇక్కడ అయిపోయాక లోపలికి పోండి, అక్కడ ఉంటాయి. ఓకే చూడండి డాక్టర్ పాపకి ఇంట్లో ఉందా? టాబ్లెట్ ఇస్తారా? టాబ్లెట్కి సెట్ అవుతుందా? ఓకే ఇవ్వండి. ఏమన్నా ఇంజక్షన్ వేస్తారా మరి? ఏమన్నా సిరప్ రాయండి. సరే థర్మోమీటర్ పెడితే జ్వరం తగ్గిపోతుందా? అట్లా ఎట్లా? వాడుతున్నాం. సరే మీరు ఇస్తారా? ఫ్రీగానే ఇస్తారా? సరే ఎంత వచ్చింది ఫీవరు? ఎంత చూపించింది? థర్మోమీటర్ ఎంత చూపించింది? ఫీవర్ ఎంత చూపించింది డాక్టర్? 50 రూపాయలు చూపించిందా? అయ్యో మీ థర్మోమీటర్ ఇట్లా చూపిస్తుందా? మరి మాకు ఫారెన్ ఇట్లా చూపిస్తుంది కదా? ఫారెన్ ఇట్లా చూపిస్తుంది మాకు. మా థర్మోమీటర్ 97.65 అట్లా చూపిస్తుంది. మీది 30 రూపాయలు చూపిస్తుందా? సరే ఓకే. మీరు ఎంబీబీఎస్ డాక్టరా? ఆర్ఎంపీయా? ఆర్ఎంపీయా? డాక్టర్ గారు మా పాపకి వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, ఎందుకో చూడండి. దేనివల్ల? నీళ్ళలో ఆడుతుంది. నీళ్ళలో ఆడితే వామిటింగ్ వస్తుందా? చెప్తే అసలు వినదు. ఒక సూది ఇస్తావా? ఇంజక్షనా? ఇవ్వండి. అసలు భయపడతలేదు మా పాప, నా మాట వినట్లేదు మా పాప. ఈ డే మొత్తం స్టిక్కర్లు తీసుకుంటా, స్టిక్కర్లు పెట్టుకుంటూనే ఉంటారా డాక్టర్? పేషెంట్స్ లేనప్పుడు అదే పని చేస్తారా? ఎంబీబీఎస్ చేస్తలే మీరు? ఏమైంది? చుక్కలు పట్టినాయా? అయ్యో అయ్యో దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుందా? జుట్టు వేస్తాం. ఆయిల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టి జుట్టు వేసి మంచిగా రెడీ చేసి పంపిస్తాం. దేనివల్ల? ఆయిల్ వల్లనా? ఆయిల్ పెట్టద్దా మరి? వద్దా? సరే డాక్టర్. అవసరం లేదా? పిల్లలకు అవసరం లేదా? ఓకే మేడం. ఇది స్టెథోస్కోప్ ఎక్కడ చెక్ చేస్తారా? స్టెథోస్కోప్ అయ్యో డాక్టరు స్పెట్స్ పెట్టుకోవస్తలేదా? ఇట్లా ఫస్ట్ కళ్ళ దగ్గర పెట్టుకొని సెట్ చేసుకో. ఇప్పుడు బాగున్నారు, డాక్టర్ లెక్క ఉన్నారు ఇప్పుడు.
పాపకి ఏమైంది చెప్పండి. ఆ, పాప వాంటింగ్ వేస్తుంది ఆ, కదా. ఆ, వామిటింగ్స్. ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి? సమ్మర్కి పాపలు బయటకు పంపిస్తుందా? సమ్మర్ బయట చెప్ తినదు, ఊకే బయటకు వెళ్తుంది. సమ్మర్ వల్లనేనా, ఎండల వల్లనా? మరి ఫుడ్ ఏం పెట్టాలి? ఫుడ్డా? ఆ, ఒక బిర్యానీ చికెన్ వేసి పెట్టాలి. చికెన్ బిర్యానీ తింటే తగ్గిపోతా. ఓకే. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఓ, చికెన్ బిర్యానీ తినకపోతే వామిటింగ్స్ అవుతున్నాయా? కాదు, వెజ్ బిర్యానీ తింటుంది కదా, దానివల్ల వాంటింగ్ అవుతుంది. వెజ్ బిర్యానీ తింటే వామిటింగ్స్ అవుతున్నాయి, చికెన్ బిర్యానీ పెడితే తగ్గిపోద్దా? ఓకే. కొంచెం బాగా ఓకే మేడం. కొంచెం బాగా తగ్గిపోతుంది పాపలు. సరే. వాంటింగ్ వస్తే కారకు రండి. సరే, వెళ్ళమంటారా? ఓకే. మళ్ళీ రేపు రండి. అయ్యో, మళ్ళీ రమ్మంటారు? తగ్గదా రేపటికి? రేపటి తగ్గదు. సమ్మలో బయటకు పంపించకండి. ఓకే, బయటకు పంపొద్దా? సరే. అసలు బయటకు పంపించద్దు. పిల్లలకి 5 days హాలిడే ఉన్నప్పుడు సమ్మర్లో పంపించద్దు. ఓకే, ఇంట్లోనే ఉంచాలా? సరే సరే డాక్టర్, బాయ్ బాయ్.